హాయ్ ఆస్పిరెంట్స్. ఈరోజు ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. డిఎస్సికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం. అసలు డిఎస్సికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే డిఎస్సిని క్రాక్ చేస్తాం అనే విషయం గురించి మాట్లాడదాం. ఇక డిఎస్సి గురించి మాట్లాడాలంటే ఆ మాట్లాడే పర్సన్కి డెఫినెట్గా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప మాట్లాడలేరు. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకలా అన్నానంటే ప్రజెంట్ నేను కూడా ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని. నేను 2024లో డిఎస్సి రాసా. అదే నా ఫస్ట్ డిఎస్సి. నేను మీలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక యూట్యూబ్లో సెర్చ్ చేసి 2024 డిఎస్సికి ముందు నా వేలో ప్లాన్ రెడీ చేసుకొని డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను. బట్ మై బ్యాడ్ లక్, సక్సెస్ కాలేకపోయా. నాకు 2024లో డిఎస్సిలో పాయింట్తో జాబ్ మిస్ అయింది. అదే నా ఫస్ట్ డిఎస్సి అండ్ అదే నా ఫస్ట్ ఫెయిలియర్ అని చెప్పొచ్చు. బట్ ఈ వీడియో చూసే చాలా మందికి కూడా నాలానే పాయింట్తో జాబ్ మిస్ అయి ఉంటుంది. సో ఫెయిలియర్ వచ్చింది అన్నంత మాత్రాన, జాబ్ రాలేదు అన్నంత మాత్రాన ఆ పర్సన్ దగ్గర నాలెడ్జ్ లేదు, సబ్జెక్ట్ కంటెంట్ లేదు అని కాదు. జాబ్ కొట్టిన వాళ్ళతో ఈక్వల్గా మరియు జాబ్ కొట్టిన వాళ్ళకంటే ఎక్కువ సబ్జెక్ట్ కంటెంట్ కూడా జాబ్ రాని పర్సన్ దగ్గర ఉంటుంది డెఫినెట్గా. బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కావచ్చు, ఆ ఎగ్జామ్లో టెన్షన్ వల్ల కావచ్చు, ఆ ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది సరిగా చదవకపోవడం వల్ల కావచ్చు, ఈరోజు మార్క్స్ పోగొట్టుకొని జాబ్ రాకుండా మిగిలిపోయారు. సో దీని అర్థం ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయితే అతను పడిన కష్టాలు బాధలు చెప్తాడు. బట్ ఒక ఫెయిల్యూర్ పర్సన్ అయితే అతని ఎక్స్పీరియన్స్ అండ్ అతని యొక్క మిస్టేక్స్ చెప్తాడు, అతను చేసిన మిస్టేక్స్ చెప్తాడు. ఓకే, సో మిస్టేక్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. మిస్టేక్స్ తెలుసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే అతను చేసిన మిస్టేక్స్ తెలుసుకుంటే ఆ ఎగ్జామ్ టైంలో అలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పేసి మనకి ముందే ఒక క్లారిటీ వస్తుంది. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే 2024లో డిఎస్సి రాయడానికంటే ముందు మీలానే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి డిఎస్సికి అని చెప్పేసి కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూశాను. అంతేకాకుండా మనకి 2024 డిఎస్సి కంటే ముందు చాలా టెట్లు పడినాయి. ఆ టెట్లు రాసిన తర్వాత కూడా మనకి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్తో నాది నేను ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకొని ఒక ప్లాన్ అనేది రెడీ చేసుకున్నా డిఎస్సికి. ఓకే, సో 2024 డిఎస్సి అయితే నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయింది. మళ్ళీ రీస్టార్ట్ చేసి అన్నీ మార్చుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసిన. సో ఇక యూట్యూబ్లో ప్రిపరేషన్ ప్లాన్ గురించి, స్ట్రాటజీ గురించి సెర్చ్ చేయడం ఆపేయండి. ఈ వీడియో మొత్తం చూడండి. ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అనేది ఒక ఇద్దరికి యూజ్ అయినా చాలా అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేస్తున్నా. సో నేను కొన్ని స్టెప్స్ చెప్తాను, ఆ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వండి. డెఫినెట్గా ఇయర్ డిఎస్సిలో జాబ్లో ఉంటాం. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్లూ ప్రింట్. నువ్వు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు అంటే నీకు డెఫినెట్గా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలవాలి. డిఎస్సిలో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని బిట్స్ పడుతున్నాయి అనే క్లారిటీ నీకు ఉండాలి. ఆ క్లారిటీ ఉంటేనే, నువ్వు రాసే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ నీకు తెలిస్తేనే నువ్వు ఆ ఎగ్జామ్లో సక్సెస్ అనేది సాధించగలుగుతావు. సో డిఎస్సి ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ స్టెప్ అది. సో అదే ప్యాటర్న్ అని ఇక్కడ రాశాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. చూడండి, డిఎస్సిలో మనకి టోటల్గా 80 మార్క్స్ ఉంటాయి. ఇంకా 20 మార్క్స్ వచ్చేసి మనకు టెట్లో ఉంటాయి. ఆ టెట్ 20 మార్క్స్ అనేవి మనకి డిఎస్సిలో యాడ్ అవుతాయి. ఓకే, టోటల్ బిట్స్ వచ్చేసి 160 బిట్స్. అంటే ఈచ్ బిట్కి హాఫ్ మార్క్ అనేది డిఎస్సిలో క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, 160 బిట్స్ 80 మార్క్స్. మనకు టైం వచ్చేసి 150 మినిట్స్ మాత్రమే ఉంటుంది. క్లియర్? ఇది అయితే నెక్స్ట్ ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి డిఎస్సిలో అని చూసినట్లయితే పిఐఈ ఉంటుంది, జీకే కరెంట్ అఫైర్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అండ్ ఆల్ మెథడ్స్. తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ మెథడ్, సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్, ఆల్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఈ బిట్స్ ఎన్నెన్ని బిట్స్ పడతాయి, ఒక్కొక్క దాంట్లో నుంచి ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి అని చూసినట్లయితే పిఐఈకి 20 బిట్స్ పడతాయి, 10 మార్క్స్. ఓకే, అంటే ఈచ్ బిట్ హాఫ్ మార్క్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 20 బిట్స్ పడతాయి, 10 మార్క్స్. తెలుగుకి 18 బిట్స్ పడతాయి, 9 మార్క్స్. ఇంగ్లీష్కి 18 బిట్స్, 9 మార్క్స్. మ్యాథ్స్కి 18 బిట్స్, 9 మార్క్స్. సైన్స్ అండ్ సోషల్కి కూడా 18 బిట్స్, 9 మార్క్స్.
ఇక ఆల్ మెథడ్స్ అంటే తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ మెథడ్, సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్. ఈ ఆల్ మెథడ్స్కి కూడా మనకి 30 బిట్స్ పడతాయి, 15 మార్క్స్. అంటే ఈచ్ మెథడ్కి 6 బిట్స్ 3 మార్క్స్. ఓకే, అంటే తెలుగు మెథడ్కి 6 బిట్స్ వస్తాయి, 3 మార్క్స్. అట్లా ఆల్ మెథడ్స్కి 6 బిట్స్ 3 మార్క్స్. టోటల్ ఆల్ మెథడ్స్కి వచ్చేసి 30 బిట్స్ ఉంటాయి, 15 మార్క్స్. ఓకే, ఇది డిఎస్సి యొక్క ప్యాటర్న్. క్లియర్? అయితే మనకి డిఎస్సిలో మొత్తం మనకి జస్ట్ కంటెంటే, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈ కంటెంట్కే 45 మార్క్స్ ఉంటాయి. అంటే 90 బిట్స్ అనేవి జస్ట్ మనకు కంటెంట్ నుండే వస్తాయి. ఓకే, అందుకే డిఎస్సిలో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. కంటెంట్లో ఎంత మంచి స్కోర్ చేస్తే డిఎస్సిలో అందరికంటే అంత ముందు ఉంటాం అని చెప్పేసి చెప్తారు. ఓకే, క్లియర్? ఇది ఫస్ట్ బ్లూ ప్రింట్. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి, కనబడుతుందని అనుకుంటున్నాను. ఇది నేను డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్పేసి ఒక పేజ్లో రాసి 2024 డిఎస్సికి రాసి పెట్టుకున్న పేపర్ ఇది. నేను ఈ విధంగా మీరు కూడా ఒక పేపర్లో రాసుకోండి. మీకు టైం దొరికినప్పుడల్లా ఒకసారి చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే మనకి ఎక్కడెక్కడ నుంచి ఏ ఏ ఏ సబ్జెక్ట్ నుండి ఎన్నెన్ని బిట్స్ పడుతున్నాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ సిలబస్ షీట్. నీకు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసాక నీ దగ్గర ఉండాల్సింది సిలబస్ షీట్. ఎందుకు? ఎలాగో డిఎస్సి అంటేనే ఫస్ట్ టు 10th క్లాస్ వరకు కదా, అన్ని బుక్స్ చదివేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. అలా అనుకుంటే మాత్రం అది వేస్ట్ ఆఫ్ టైమే తప్ప ఏం యూజ్ ఉండదు. సో ఫస్ట్ టీజీడిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకో. అలా ప్రింట్ తీసుకుంటే నీకు ఒక 13 నుండి 14 పేజీల వరకు ప్రింట్ వస్తుంది. ఒక 2 అవర్స్ కేటాయించి ఫస్ట్ నార్మల్గా చదువు సిలబస్ షీట్ని. ఆ తర్వాత లైన్ టు లైన్ చదువు. సిలబస్ షీట్ని కనీసం 3 నుండి 4 సార్లు చదవాలి. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే ఫస్ట్ నీకు ఏమి చదవాలి, ఏమి చదవకూడదు అనే ఒక క్లారిటీ నువ్వు సిలబస్ షీట్ని చూస్తే నీకు వస్తుంది. ఏం చదవాలో తెలిస్తే ఒక 30% సక్సెస్ నీకు వచ్చినట్టే. సో సిలబస్ నీకు రాయబోయే ఎగ్జామ్కి ప్రామాణికం. మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి, ఎగ్జామినర్ సిలబస్ని దాటి ఒక్క బిట్ కూడా ఫ్రేమ్ చేయడు. సో ఫస్ట్ సిలబస్ని తెలుసుకో. ఓకే, ఇదిగోండి, ఇది నేను తీసుకున్న సిలబస్ షీట్. నాకు 14 పేజెస్ వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇట్లా అండర్లైన్ చేసుకుంటూ మరీ చదువుకోండి. నువ్వు చదివావా లేదా అని తెలుస్తుంది సిలబస్ షీట్, ఎవ్రీ సబ్జెక్ట్. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర సిలబస్ షీట్ అనేది కంపల్సరీ ఉండాలి. సిలబస్ షీట్ లేకుండా నువ్వు మాత్రం ఎగ్జామ్ని మాత్రం క్రాక్ చేయలేవు. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి బుక్స్ ఏం చదవాలి, అసలు ఏ బుక్స్ చదవాలి. ఇక బుక్స్ విషయానికి వస్తే మనకు డిఎస్సి అంటేనే అందరికీ తెలిసిందే ఎస్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ లేకుండా టెట్ని కానీ డిఎస్సిని కానీ క్రాక్ చేయలేం. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్ కాకుండా వేరే పబ్లికేషన్ని మాత్రం అస్సలు చదవకండి. ఒకవేళ మీరు చదువుతున్నా, వేరే పబ్లికేషన్ తీసుకొని చదువుతున్నా, వెంటనే ఆపేసి టెక్స్ట్ బుక్ని తీసుకొని చదవండి. ఎందుకంటే కంటెంట్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్కి నేను ఇందాక చెప్పాను 45 మార్క్స్ ఉంటాయి. ఇప్పటి వరకు జరిగిన టెట్ అండ్ డిఎస్సిల్లో ఒక్క బిట్ కూడా టెక్స్ట్ బుక్ని దాటి వెళ్ళలేదు. సో టెక్స్ట్ బుక్ లేకుండా నువ్వు మాత్రం డిఎస్సి సాధించలేవు. టెక్స్ట్ బుక్ పైనే డిపెండ్ అవ్వండి. నేనైతే కంటెంట్ మొత్తం టెక్స్ట్ బుక్కే. ఇక నా విషయానికి వస్తే నేనైతే కంటెంట్ మొత్తం టెక్స్ట్ బుక్కే చదివినాను. పిఐఏ ఎస్ఎండ్ఎస్ తీసుకున్నా, మెథడ్స్ ఆల్సో ఎస్ఎండ్ఎస్ ఫాలో అయినా. పిఐఏ మెథడ్కి అకాడమిక్ బుక్సే ప్రామాణికం. బట్ మన దగ్గర అకాడమిక్ బుక్స్ ఉండవు. అవి నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. అకాడమిక్ బుక్స్ అంటే మనం అన్నింటినీ సెర్చ్ చేయలేం. అండ్ సెర్చ్ చేసి అకాడమిక్ బుక్స్ తీసుకున్న ఒక సబ్జెక్ట్లో ఉన్న టాపిక్ అనేది వేరే సబ్జెక్ట్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో అన్ని బుక్స్ని మనం రిఫర్ చేయడం సాధ్యం కాదు. ఇన్ కేస్ రిఫర్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న ఒక ఫియర్ ఉంటుంది మనకి, అరే మనం చదివింది సరిపోతుందో లేదో అని అనిపిస్తుంది. సో పిఐఏకి మెథడ్కి మాత్రం మార్కెట్లో మంచి డిమాండ్ ఉండి సబ్జెక్ట్ కంటెంట్ మంచిగా ఉండే పబ్లికేషన్ తీసుకొని ఫాలో అవ్వండి. ఓకేనా? ఇక జీకే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఏదైనా ఒక మంచి మ్యాగజైన్ తీసుకొని ఫాలో అవ్వండి. కానీ ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది మాత్రం కంటెంట్ పైన, మెథడ్స్ పైన, పిఐఈ పైన. ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్ అనేది మనం ఊహించలేం, అసలు ఎక్కడి నుంచి బిట్టు పడుతుందో కూడా మనం గెస్ చేయలేం. కానీ పిఐఈ పైన, మెథడ్స్,
కంటెంట్ పైన మనం గెస్ చేయొచ్చు బిట్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అని. సో మన దగ్గర ప్రాపర్గా బుక్స్ కూడా ఉంటాయి కాబట్టి లైన్ టు లైన్ చదువుతాం కాబట్టి బిట్ అనేది మిస్ కాదు. సో వీటిపైన డెఫినెట్గా ఫోకస్ చేయండి. ఓకే, కాబట్టి లాస్ట్లో కూడా నేను చెప్పేది ఒకటే, బుక్స్ మాత్రం డెఫినెట్గా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఇది నేను ఇచ్చే అడ్వైస్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి. ఓకే, నెక్స్ట్ లింక్ టాపిక్స్ ఆగండి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి. డిఎస్సి అంటేనే మనం 100% టెక్స్ట్ బుక్నే తీసుకోవాలి. టెక్స్ట్ బుక్కే మనకి ప్రామాణికం. ఓకే, అయితే నేను టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి అనేది ప్రత్యేకంగా మన డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసమే ఒక వీడియో అనేది చేశాను. అది వచ్చేసి 10 minutes వీడియో ఉంటుంది. ఏ విధంగా స్టార్ట్ చేయాలి టెక్స్ట్ బుక్, ఏ విధంగా దాన్ని ఫినిష్ చేయాలి అని చెప్పేసి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను ఇన్ డీటెయిల్డ్గా చెప్పాను టెక్స్ట్ బుక్ ఏ విధంగా చదివితే మనం ఎగ్జామ్లో మంచి పర్ఫామ్ చేయగలుగుతామని చెప్పేసి మంచిగా క్లారిటీగా చెప్పాను. ఈ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డెఫినెట్గా ఈ వీడియో చూశాక ఈ వీడియో మాత్రం మిస్ కాకండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఎలా చదవాలో 100% ప్రతి ఒక్కరికి తెలిస్తేనే మనం డిఎస్సిని ఈజీగా క్రాక్ చేయగలం. ఓకే, సో ఈ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి లింక్ టాపిక్స్ ఎలా చదవాలి. సో సిలబస్ ప్రకారం ఫస్ట్ టు 8th క్లాస్ అంటాడు, కానీ లింక్ టాపిక్స్ మాత్రం 10th అని చెప్తాడు. ఓకే, అంటే మనకి ఒక టాపిక్ అనేది 5th ఉంది అంటే అది 8th ఉంటుంది, 9th ఉంటుంది, కొన్నిసార్లు 10th కూడా ఉంటుంది. సో సిలబస్ షీట్ని క్లారిటీగా చదివితే లింక్ టాపిక్స్ ఏంటి అనేది నీకు తెలుస్తుంది. ఓకే, సో నీకు లింక్ టాపిక్స్ ఏంటో తెలిసాక 9th 10th టెక్స్ట్ బుక్ తీసుకొని అక్కడ ఇండెక్స్ ఉంటుంది కదా, ఆ ఇండెక్స్లో జస్ట్ లింక్ టాపిక్స్ని టిక్ చేసుకొని అవి మాత్రమే చదవండి. లేదు మాకు అయినా లింక్ టాపిక్స్ ఏంటో సిలబస్ షీట్ చదివినా కానీ అర్థం కావట్లేదు అంటే యూట్యూబ్లో డిఎస్సి లింక్ టాపిక్స్ అని సెర్చ్ చేయండి, నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ని చూస్ చేసుకోండి. సో నేను లింక్ టాపిక్ని చదవడానికి నా టెక్స్ట్ బుక్ని ఏ విధంగా ప్లాన్ చేశానో చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇది చూడండి, నేను ఒక చిన్న బుక్లెట్ లాగా చేసేసాను దీన్ని. ఓకే, అయితే మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. చిన్న బుక్లెట్ లాగా అయిపోయింది ఇది. చూడండి, ఫస్ట్ 6th క్లాస్ది ఇది, మొక్కలు వాటి భాగాలు వాటి విధులు అనేది ఇది 6th క్లాస్ టాపిక్. ఓకే, దీని లింక్ టాపిక్ చూడండి మనకి ఇంకెక్కడ టచ్ అవుతుంది అంటే 7th టచ్ అవుతుందండి. 7th మనకి మొక్కల్లో ప్రత్యుత్పత్తి అని 7th టచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకెక్కడ టచ్ అవుతుంది అంటే మనకి 10th క్లాస్లో టచ్ అవుతుంది. ఇదిగోండి, పోషణ ఆహార వ్యవస్థ అని చెప్పేసి 10th టచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి మళ్ళీ 7th క్లాస్లోనే ఈ మొక్కలకు సంబంధించి విత్తనాలు ప్రయాణం అని చెప్పేసి ఒక టాపిక్ ఇచ్చిండు. ఇది కూడా మొక్కల్లో భాగమే కాబట్టి నేను లింక్ టాపిక్గా దీన్ని కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, 8th క్లాస్లో మనకి మొక్కల నుండి ఆహారోత్పత్తి అని చెప్పేసి 8th క్లాస్లో కూడా ఒక టాపిక్ ఇచ్చిండు. ఇది మొత్తం మొక్కలకు సంబంధించిందే కాబట్టి దీన్ని కూడా యాడ్ చేశాను. అంటే నేను ఇది మొత్తం ఒక బుక్లెట్ లాగా చేసేసాను. అసలు నా దగ్గర ఇప్పుడు చెప్తే నమ్ముతారో లేదో, నా దగ్గర ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్స్ ఏవి కూడా నేను డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా టెక్స్ట్ బుక్ మొత్తం చదవను. ఈ లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్ టాపిక్స్ అన్నింటినీ కూడా ఇగో 6th to 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లింక్ టాపిక్స్ అన్నీ కూడా బుక్స్ అన్నీ చించేసి ఆ లింక్ టాపిక్స్ అన్నీ కూడా ఇట్లా ఒక బుక్లెట్ లాగా రెడీ చేసుకున్నాను. నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నా. నేను ఇంక్లూడింగ్ నేను టెట్టు పడినా నేను మొత్తం ఒక్కసారి మొక్కలు భాగాలు స్టార్ట్ చేసిన అంటే ఇది మొత్తం ఇందులో లింక్ టాపిక్స్ ఏమున్నాయో అవన్నీ కంప్లీట్ చేసేస్తాను. ఇక మళ్ళీ నేను టెక్స్ట్ బుక్ ఏం రిఫర్ చేయను, మొత్తం టెక్స్ట్ బుక్ ఇందులోనే వచ్చేస్తుంది నాకు 10th వరకు. మొత్తం 6th to 10th క్లాస్ వరకు అన్నీ నా దగ్గర టెక్స్ట్ బుక్స్ అన్నీ ఈ విధంగా నేను ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను లింక్ టాపిక్స్ అని. అంటే ఇట్లా ఫ్రేమ్ చేసుకుంటే మనకు యూజ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకు ఒక లెసన్ ఇప్పుడు 6th క్లాస్లో ఒకటి ఈ టాపిక్ మీద ఈ లెసన్ పైన 6th క్లాస్లో మనకు ఒక చాప్టర్ ఉంది అంటే నువ్వు ఇందులో ఒక టాపిక్ చదివినావు. ఆ టాపిక్ చదివినప్పుడు సరేలే అని చెప్పేసి చదువుకుంటూ వెళ్ళిపోతావు. నెక్స్ట్ మనకి 8th క్లాస్ చదివేటప్పుడు అక్కడ మనకి ఇంటర్లింక్ అనేది అవుతుంది మనకి టాపిక్కి. అప్పుడు మనకి అరే ఇది ఎక్కడో చదివా, ఎక్కడ చూసా అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ మనం వెనక్కి వచ్చి చూడాలంటే మనకు లెసన్ నేమ్ గుర్తుండదు, ఆ టాపిక్ ఎక్కడుందో కూడా మళ్ళీ సెర్చ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ నువ్వు బుక్ తీసినప్పుడే మళ్ళీ ఆ చాప్టర్ అనేది కనిపిస్తుంది. సో అలాంటి బాధ లేకుండా నువ్వు ఇప్పుడు చదువుతున్నావు, మనకి 10th ఒక టచ్ అయింది. సో ఇక్కడ బుక్ రిఫర్ చేసుకొని చూసుకుంటే అయిపోతుంది కదా, ఇక్కడ బుక్ తిప్పేసి చూసుకుంటే అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. నా డిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్ మొత్తం నాది ఇట్లే ఉంటుంది. లింక్ టాపిక్ లేని అన్నీ కూడా నేను పక్కన పెట్టేస్తాను. సో ఈ విధంగా మీకు నచ్చితే ఇట్లా రెడీ చేసుకోండి. నేను ఇది రెడీ చేయడానికి నాకు దగ్గర ఒక 5-6 days పట్టింది.
నేను పేజెస్ అన్నీ చించుకొని ఇట్లా పిన్ చేసుకొని పెట్టుకోవడానికి. సో ట్రై చేయండి, బాగుంటుంది. టైం టేబుల్. మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే డెఫినెట్గా టైం టేబుల్ ఉండాలి. ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ లేదు, త్వరలో డిఎస్సి అంటూ జరుపుతూనే ఉన్నారు. దానికోసం వెయిట్ చేస్తూ రోజులే కాదు నెలలు కూడా గడిచిపోతున్నాయి. ఇప్పుడు అందరి సిచ్యువేషన్ ఒకటే, జాబ్ చేయాలా లేదా ఎలాగైనా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది దానికోసం ప్రిపేర్ కావాలా అని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలతోనే టైం అంతా గడిచిపోతుంది. సో టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, నీ సిచ్యువేషన్ బట్టి, నువ్వు జాబ్కి వెళ్తేనే నీ ఫ్యామిలీ గడుస్తుంది అని అనుకునే పర్సన్ డెఫినెట్గా జాబ్కి వెళ్తాడు. సో నీ సిచ్యువేషన్ బట్టి నువ్వు ఇన్ కేస్ ఒకవేళ జాబ్కి వెళ్తే డైలీ ఒక 4 hours అయినా టైం టేబుల్ కేటాయించుకొని ప్రిపేర్ అవ్వు. లేదు నీకు ఫుల్ టైం దొరికిందనుకో, ఫుల్ టైం దొరికితే ఓన్గా కనీసం 6 నుండి 7 గంటల టైం టేబుల్ అనేది వేసుకోండి. ఓకే. ఇంకోటి, హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎప్పుడు టైం దొరుకుతుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది. సో ఆ టైంని బట్టి కనీసం రోజు ఒక 4 నుండి 5 గంటలు చదివేటట్టుగా టైం టేబుల్ అనేది వేసుకోండి. ఇంకోటి, ఎవరో వేసిన టైం టేబుల్ మాత్రం అస్సలు ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే ఒక డేలో ఎవరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు అనేది వారికి మాత్రమే తెలుస్తుంది. సో నువ్వు వేరే వాళ్ళ టైం టేబుల్ ఫాలో అవుదాం అనుకుంటే అతను ఏం చేస్తాడు, అతనికి కన్వీనియంట్గా ఉండేటట్టుగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఇన్ కేస్ యూట్యూబ్లో కావచ్చు ఎందులో అయినా పోస్ట్ చేస్తారు, అంతే తప్ప నిన్ను దృష్టిలో పెట్టుకొని మాత్రం చేయడు కదా. సో నీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకో, అంతేగాని వేరే వాళ్ళ టైం టేబుల్ పైన మాత్రం అస్సలు డిపెండ్ అవ్వకండి. ఓకే. అయితే దీనికంటే ముందు నువ్వేం చేయాలి అంటే, సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు మొత్తం మనం డిఎస్సిలో చూసుకున్నట్లయితే మెథడ్స్ అన్నీ ఒక దగ్గర కలుపుకొని చూసుకుంటే మనకి 8 సబ్జెక్ట్స్ వస్తాయి. సో ఏం చేయండి అంటే 4 సబ్జెక్ట్స్ ఒక రోజు అన్నట్టుగా 1 hour వచ్చినా సరే, లేదంటే 2 సబ్జెక్ట్స్ ఒక రోజు అన్నట్టుగా టైం టేబుల్ అనేది వేసుకోండి. ఓకే. ఆల్రెడీ టెట్ రాసావు, సో నీకు ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఉంది. నీకు వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి, సో వాటికి వీక్గా ఉన్న సబ్జెక్ట్స్కి ఎక్కువ టైం అనేది కేటాయించి నీకు నువ్వే ఒక ప్లాన్ని వేసుకొని ఫాలో అవుతూ చదువు. అంతేకాని మళ్ళీ చెప్తున్నాను, వేరే వాళ్ళు వేసే టైం టేబుల్ని మాత్రం అస్సలు ఫాలో అవ్వకండి. టైం టేబుల్ అనేది మీరే ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. నీకు దొరికే టైంని బట్టి క్రియేట్ చేసుకో. ఓకే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, షార్ట్ నోట్స్ మేకింగ్. ఒక లెసన్ తీసుకొని ఆ లెసన్ని కంప్లీట్గా ఒక 2-3 times చదువు. అందులో ఏముందో అండర్స్టాండ్ చేసుకో. ఎందుకు 2-3 times చదవాలి అని అంటున్నా అంటే, నువ్వు ఏదో ఒక పబ్లికేషన్ తీసుకొని ఒక లెసన్ చదివితే అందులో టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా మ్యాటర్ అంతా ఇవ్వడు. పబ్లికేషన్లో డైరెక్ట్గా కీ పాయింట్స్ ఏంటి అని చెప్పేసి ఒక లైన్లో బిట్ అనేది ఫ్రేమ్ చేసేస్తాడు. సో కాన్సెప్ట్ అనేది మనకు అండర్స్టాండ్ కాదు పబ్లికేషన్ చదివితే. పబ్లికేషన్ ఫాలో అవుతే నా దృష్టిలో మాత్రం బట్టే అవుతుందని చెప్తాను నేను. నీవు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే డెఫినెట్గా టెక్స్ట్ బుక్కే చదువు. టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్ అర్థమైతే అందులో కీ పాయింట్స్ ఏంటి అనేది నీకు వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఆ టెక్స్ట్ బుక్ని కూడా నువ్వు లైన్ టు లైన్, ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ వరకు మొత్తం చదువు. దాంట్లో నీకు ఏమైనా కోడ్స్ వస్తే ఆ కోడ్స్ కూడా రెడీ చేసుకొని షార్ట్ నోట్స్ అనేది రాసుకో. హైలైట్ చేసుకుంటావు కదా పాయింట్స్, ఆ హైలైట్ చేసుకున్న పాయింట్స్ని నీకు ఏ విధంగా అండర్స్టాండ్ అయిందో ఆ విధంగా షార్ట్ నోట్స్ అనేది రాసుకో. ఓకే. ఇంకోటి, ఈ వీడియో చూసేవారు నెగిటివ్గా అనుకున్నా పర్లేదు, నేను సక్సెస్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చూశాను. అప్పుడు కామెంట్స్ చాలామంది మీ షార్ట్ నోట్స్ పీడిఎఫ్ పెట్టండి, యూజ్ అవుతుంది మాకు అని చెప్పేసి అడిగిరు చాలామంది. సో అది రాంగ్ అండి. ఎందుకంటే ఒకరి షార్ట్ నోట్స్ అనేది ఇంకొకరికి యూజ్ అవ్వదు. ఎందుకంటే షార్ట్ నోట్స్ అనేది వారికి అండర్స్టాండ్ అయిన పాయింట్స్ రాస్తారు. అండ్ ప్రీవియస్లో ఏమైనా క్వశ్చన్స్ వస్తే వాటిని ఏం చేస్తారంటే ఆ షార్ట్ నోట్స్ దగ్గర ఆ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ దగ్గర అక్కడే కొంచెం ప్లేస్ చేసుకొని మరీ రాసుకుంటారు. మళ్ళీ అతనికి ఏదైనా కోడ్ గుర్తొచ్చింది అనుకో, ఇట్లా కోడ్ అనేది వేసుకుంటారు, ఇట్లా కోడ్ అనేది ఏదో కోడ్ పెట్టేసుకుంటారు. అలా కోడ్ పెట్టుకున్నప్పుడు ఆ కోడ్ చూస్తే నీకేమైనా అర్థమవుతుందా? ఏమీ అర్థం కాదు. ఆయన ఓన్గా ప్రిపేర్ చేసుకున్న కోడ్ కాబట్టి ఆయన నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప కోడ్ అర్థం కాదు. మరి అలాంటప్పుడు ఒకరి షార్ట్ నోట్స్ తీసుకొని నువ్వు చూస్తే నీకేం అర్థమవుతుందండి? ఏమీ అర్థం కాదు. సో నేను ఒకటే చెప్తున్నాను,
వేరే వాళ్ళ షార్ట్ నోట్స్‌పై అస్సలు డిపెండ్ అవ్వకండి. ఓన్లీ షార్ట్ నోట్స్ అనేది నీది నువ్వే మేక్ జేసుకోవాలి. నీది నువ్వే రెడీ చేసుకోవాలి. ఓకే. అయితే ఆ షార్ట్ నోట్స్ అనేది ఎలా ఉండాలంటే, ఒక్కసారి నువ్వు ఆ షార్ట్ నోట్స్‌ని జూస్తే, నీకు అందులో ఉన్న కాన్సెప్ట్ మొత్తం అర్థమయ్యేలా రాసుకోండి. ఒక కాన్సెప్ట్ అనేది మన టెక్స్ట్ బుక్‌లో ఒక 7-8 పేజీలుంటే, అదంతా నువ్వు హైలైట్ జేసుకొని, కీ పాయింట్స్ అన్నీ తీసుకొని, నీకు అండర్‌స్టాండ్ అయిన వేలో రాస్తే, జస్ట్ ఒక 1 ఆర్ 2 పేజెస్‌లో మొత్తం కాన్సెప్ట్ అనేది వచ్చేస్తది. ఓకే. మళ్ళీ దీనివల్ల యూజ్ ఏంటి అంటే, నువ్వు చదివిందే నువ్వు మళ్ళీ రీకాల్ చేసుకొని రాస్తావు గాబట్టి, నీకది నువ్వు రాసే షార్ట్ నోట్ అనేది ఎక్కువ కాలం గుర్తుంటది. సో, దీన్ని బట్టి చూడండి, మీది మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్. వేరే వాళ్ళ షార్ట్ నోట్స్‌పై అస్సలు డిపెండ్ అవ్వకండి. నెక్స్ట్ కోడ్స్ కూడా చూసుకున్నట్లయితే, కోడ్ అనేది మీది మీరే క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎవరో క్రియేట్ చేసిన కోడ్‌ని మీరు యూజ్ చేస్తా అనంటే, అది నీకు ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు అసలు గుర్తు కూడా రాదు. నువ్వు క్రియేట్ చేసుకుందైతే నీ బ్రెయిన్‌లో ఉండిపోతది కాబట్టి, డెఫినెట్‌గా నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా గుర్తొస్తది. ఓకే. ఇలా. నీకు ఇంకా షార్ట్ నోట్స్ ఎలా రాయాలో అర్థం కాకపోతే, ఎవరి దగ్గరైనా ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకో. అడ్వైజెస్ తీసుకో షార్ట్ నోట్స్ ఎలా రాయాలని చెప్పేసి. అంతేగాని వేరే వాళ్ళ షార్ట్ నోట్‌పై మాత్రం డిపెండ్ అవ్వకండి. లేదు మాకు ఇంకా అర్థం కావట్లేదు అంటే, నేను షార్ట్ నోట్స్‌పై కూడా ఒక వీడియో క్రియేట్ చేసి పెడతాను. చూసుకోండి. క్లారిటీ వచ్చేస్తది. ఓకే. ఇది షార్ట్ నోట్స్. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. నువ్వు కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఉన్నావు అంటే, ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ లేకుండా మనం కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఒక అడుగు కూడా ముందుకేయలేం. ఇది ఫ్యాక్ట్. అయితే ఈ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ వలన నువ్వు జాబ్‌కి చేసే ప్రయత్నంలో 65% సక్సెస్ అనేది సాధించినట్టే. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ప్రీవియస్ పేపర్స్ చూస్తావో, నీకు ఎగ్జామినర్ బిట్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు, బిట్స్ అనేవి స్టేట్మెంట్‌లో ఫ్రేమ్ చేస్తే ఎంత డెప్త్‌గా కాన్సెప్ట్‌ని కనెక్ట్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది నీకు. అండ్ నువ్వు చదివే వే అనేది కరెక్ట్‌గా ఉందా, ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అనేది తెలుస్తుంది నీకు. ఈ ప్రీవియస్ పేపర్స్ నాలెడ్జ్ ఉంటే నువ్వు ప్రిపేర్ చేసిన షార్ట్ నోట్స్ నుండి కావచ్చు, టెక్స్ట్ బుక్ నుండి కావచ్చు, నెంబర్ ఆఫ్ బిట్స్ నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. డోంట్ నెగ్లెక్ట్ ప్రీవియస్ పేపర్స్. ఓకే. నెక్స్ట్ రివిజన్. ఎంత చదివినా రివిజన్ లేకపోతే నువ్వు చదివింది మాత్రం అంతా వృధానే అవుతుందని నేను చెప్తాను. ఎందుకంటే రివిజన్ అనేది ఎక్కువ సార్లు చేస్తే యూజ్ ఏంటి అంటే, ఎగ్జామ్‌లో ఒక బిట్ కనబడగానే ఆప్షన్ చూడకముందే, నువ్వు ఆ క్వెషన్ చదివినవు, ఆప్షన్ చూడకముందే ఆన్సర్ అనేది వెంటనే మనకు స్ట్రైక్ అవుతుంది. ఇన్ కేస్ రివిజన్ లేకపోతే ఆ బిట్ చదివినట్టే అనిపిస్తుంది. ఆప్షన్ చూద్దామని చెప్పేసి ఆప్షన్ దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి చదివింది క్లారిటీ లేక, ఆ బిట్ చదివి కూడా రివిజన్ లేక రాంగే పెట్టొస్తాం. ఇలా చాలా మందికి జరిగే ఉంటుంది. సో మనం చూస్ చేసుకుంది టెక్స్ట్ బుక్కే కాబట్టి, ఒక టాపిక్‌ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ ఇవ్వండి. డెఫినెట్‌గా ఎగ్జామ్‌లో రివిజన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ప్రాక్టీస్ పేపర్స్ అనేవి ఫైనల్‌గా ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, నువ్వు ఇప్పటివరకు చదివిన కాన్సెప్ట్‌లో ఇంకేమైనా బిట్స్ మిస్ అయ్యాయా, ఇంకేమైనా బిట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలా అనేది అర్థమవుతుంది. ఓకే. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక 2 మినిట్స్ ఆగండి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, ఇది నా ఛానలే అండి. ఈ ఛానల్‌ని క్రియేట్ చేయడానికి రీజన్ ఒకటే, ప్రజెంట్ రివిజన్ చేస్తున్నా. సో నాకేమనిపించిందంటే, నేను ఎలాగో రివిజన్ చేస్తున్నా, ఆ టాపిక్స్ అన్నీ కూడా అంటే కంటెంట్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, డైలీ వీడియోస్ చేసి పెడితే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఇంకా రివిజన్ అవుతుంది. కొత్తగా టెట్ అండ్ డిఎస్సి రాసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్తో నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నేను చేసే వీడియోస్తో అడ్వాంటేజ్ ఒకటే అండి. 5th క్లాస్ నుండి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశా. 5th క్లాస్ ఈవీఎస్ చెప్తున్నా ప్రజెంట్. 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎవ్రీ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ డీటెయిల్గా ప్రతి చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి చాప్టర్ కూడా టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేశాడో అండ్ ప్రీవియస్లో మనకి బిట్ ఎలా ఫ్రేమ్ అయ్యిందో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఈ వీడియో చూస్తే ఏంటంటే ప్రీవియస్లో బిట్ ఏ విధంగా పడిందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఒకసారి నాదో క్లాస్ వినండి. మళ్ళీ టెక్స్ట్ బుక్ తీయాల్సిన అవసరం కూడా లేదు అనేలా ఉంటాయి క్లాసెస్. ఎందుకంటే ఒక్క పాయింట్ కూడా నేను మిస్ చేయను. కావాలంటే ఒక క్లాస్ వినండి, నచ్చితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. నా ఇంటెన్షన్ ఒకటే, నా వీడియోస్ అనేవి టెట్ అండ్ డిఎస్సి రాసే ఒక ఇద్దరికి యూజ్ అయినా చాలు. ప్రతి వీడియోలో కూడా సబ్జెక్ట్ కంటెంట్ అనేది ఇచ్చాను.
సో యూజ్ చేసుకోండి. సో ఆల్ క్లాసెస్, ఆల్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషను రోజు ఒక వీడియో పెడతాను, చూడండి. ఓకే, ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ డెడికేటింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ మై వీడియో.